శ్రేణులు ఏమంటారండి దీని గురించి? అంటే అతను ఏం చేశాడని నూతన ఉత్తేజం వస్తుంది. 14 నుంచి 19 వరకు వాళ్ళ గవర్నమెంట్లో ఉండగా అతను మినిస్టర్గా కూడా చేసిన మనిషి. మంత్రిగా ఉన్నంతకాలం ఏం చేశాడు రాష్ట్రానికి? వాళ్ళ తండ్రి రైతులను మోసం చేశాడు, మహిళలను మోసం చేశాడు, రైతు రుణమాఫీ అని చెప్పేసి ఓట్లు వేయించుకొని వాళ్ళని దగా చేశాడు. డ్వాక్రా మహిళలందరికీ కూడా రుణమాఫీ చేస్తానని చెప్పేసి వాళ్ళని దగా చేశాడు. వీళ్ళని చూసి ఎందుకు మళ్ళీ వాళ్ళు ఓట్లు వేస్తారనుకుంటున్నారు? పాదయాత్రలో చెప్పినవన్నీ కూడా గాలికి వదిలేసి ఇవాళ ఓట్లు వేయించుకొని వాళ్ళ నాన్నగారు ప్రజల్ని, తెలుగు ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేశాడు. కొడుకు కూడా అదే విధంగా ఏ విధంగా సత్తా లేకుండా పత్తా లేకుండా మినిస్టర్గా కొనసాగుతూ ఏ విధంగానూ కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయకుండా మోసం చేశారు. కాబట్టి 2019లో పూర్తిగా వాళ్ళని చీకొట్టి ఇంటికి పంపించారు. ఇప్పుడు మళ్ళీ పాదయాత్ర చేసి మరొకసారి నేను మోసం చేస్తానని చెప్తాడా, లేదంటే నేను ఇది చేశానని చెప్తాడా? సో దాన్ని బట్టి వాళ్ళు ఎంత ప్రయాసపడినా కూడా వాళ్ళని ప్రజలు ఆదరించరు, మళ్ళీ చేత్కరించుకుంటారు. ఇంకా వాళ్ళు అసలు జనంలో కూడా తిరగనివ్వరు అనేటటువంటి భావన నాకుంది. మొన్న జనసేన మీటింగ్ కూడా జరిగింది పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లాలో. ముఖ్యంగా ముఖ్యమంత్రిని ఉద్దేశించి 3 ముక్కల ముఖ్యమంత్రి, సైకో ముఖ్యమంత్రి అని సంబోధించారు. అదేవిధంగా ప్రజాప్రతినిధి అయినటువంటి రోజా గారిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వైరల్ అవుతున్నాయి. ఏమంటారు సార్ దీని గురించి? ఇవాళ సంస్కారం లేని ఒక సినిమా యాక్టర్గా ఉండిపోయాడు ఆయన. సినిమా యాక్టర్లు చాలామంది ఉన్నారు, కానీ కొంతమంది సంస్కారంతో ఉంటారు, కొంతమంది సంస్కారం లేకుండా ఈయన వ్యవహరించాడు. ఒక మంత్రిగా, ఒక 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒక గృహిణిగా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక కూతురిగా అన్ని పాత్రల్లో కూడా ఆమె సక్సెస్ఫుల్ అయింది. ఇవాళ మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు, ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో. మరి నువ్వు నీ స్థాయిని మర్చిపోయి ఒక సినిమా యాక్టర్గా నువ్వు సినిమాల్లో చూస్తే నిన్ను పర్వాలేదు, కానీ కొంతమంది నీ పంచి డైలాగులకి, నీ డాన్సులకి, నీ పిచ్చి చేష్టలని నచ్చి సినిమా చూస్తారేమో, కానీ నాకు తెలిసి నిన్ను ఆదరిస్తారు, నీకు ఓట్లు వేస్తారంటే అదంతా కూడా కళ. ఏదో జనం వస్తున్నారు కదా, విజిల్ వేస్తున్నారు కదా అని చెప్పి అనుకుంటున్నామేమో. నీకు ఓట్లు మాత్రం పడవు, నువ్వు ఎక్కడ పోటీ చేసినా మళ్ళీ ఓడిపోతావు. ఫైనల్లీ ఎవరు మొప్పు పొందేందుకు ఐపరాది ఆ రోజు ఆ విధంగా మాట్లాడారని అంటే ఏమంటారండి? ఐపరాదిని, డైపరాదిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాడేదో స్క్రిప్ట్ చేసుకుంటూ చిన్న స్క్రీన్ మీద పనిచేసేవాడు. ఏదో అవకాశం వచ్చింది అక్కడ మాట్లాడడానికే, మైక్ దొరికిందని చెప్పేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఉన్న గోసి కూడా ఊడిపోద్ది. వాడికి నోరు అదుపు పెట్టుకొని మాట్లాడాలి. వాడి స్థాయిని మర్చిపోయి మాట్లాడకూడదు. వాడి స్థాయిలో ఏదో చిల్లర జోకులు వేసుకుంటూ టీవీ షోల్లో చేస్తే నవ్వడానికి ఉపయోగపడతాయేమో, కానీ ఇలాంటి చిల్లర ఆదీల్ని ఎవరిని కూడా పట్టించుకోరని చెప్పి నేను భావిస్తాను.